సంబంధించి 73-77కి సంబంధించి ఆయన మాట్లాడిన సందర్భంలో ఒకటి చెప్తున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ క్యాబినెట్కి సంబంధించి ఎలాగైతే ఓటమిని చవిచూస్తుందో అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఓటమిని చవిచూస్తుందంటే కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా అయితే మాత్రం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ శ్రేణులో సంబరాలు ఒకసారి మీరు చూస్తున్నారు. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి చేరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా భారతీయ జనతా పార్టీ హెడ్ ఆఫీస్కి చేరుకుంటున్నారు. చేరుకొని అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక అఫీషియల్ డిక్లేర్ మాత్రమే మిగిలి ఉందని చెప్పుకోవాలి. ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం అన్అఫీషియల్గా అయితే మాత్రం దాదాపు డిక్లరేషన్ వచ్చింది. ఇటు సత్యేంద్ర జైన్ తో పాటు మనీష్ సిసోడియా ఓటమిని చవిచూశారు. 594 ఓట్లతో మనీష్ సిసోడియా ఓటమిని చవిచూశారు. దాంతోపాటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా దాదాపుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా 13 రౌండ్లు కానీ 12 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ 3,865 ఓట్ల తేడాతో ఆయన రెండో స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. దాదాపుగా ఓటమిని చవిచూస్తుంటే మీరు చూడొచ్చు పర్వేష్ సింగ్ సాహిబ్ ఆయనతో పాటు ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. పర్వేష్ సింగ్ సాహిబ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఒకసారి మీరు కనుక గమనిస్తే పర్వేష్ సింగ్ సాహిబ్ ఆయన 3,865 ఓట్ల తేడాతో ఇటు అరవింద్ కేజ్రీవాల్ ని రెండో స్థానానికి నెట్టేశారు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం రేస్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన రేస్లో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా కూడా ఇప్పుడు వెనుకంజలో ఉన్న పరిస్థితి. ఇక్కడ ఆతిషి గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి కూడా ప్రస్తుతం అక్కడ మాత్రం ఒక టైట్ ఫైట్ మాత్రం కొనసాగుతుంది. ఆతిషి విషయంలో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతోంది. ఆతిషి ప్రెసెంట్ 900 ఓట్ల పైచిలుకు 900 ఓట్ల ఓ మై గాడ్ ఆతిషి లీడ్ లో కొనసాగుతున్నారు. 2,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఆతిషి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి 2,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. 9వ రౌండ్ వరకు చూసుకుంటే కనుక 9వ రౌండ్ వరకు కేవలం రెండో స్థానంలో 200 ఓట్ల వరకు పరిమితం అయి ఉంటే, కానీ ఇప్పుడు చూసుకుంటే 10 రౌండ్ కావచ్చు, 11 రౌండ్ కావచ్చు, 2 రౌండ్లు కూడా 2,795 ఓట్ల ఆధిక్యంలో ఆతిషి కొనసాగుతున్నారు. ఇంట్రెస్టింగ్, ఆతిషి విజయాన్ని దాదాపుగా ఖరారు చేసుకోవచ్చు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకొక రౌండ్ మాత్రమే మిగిలింది. ఈ ఒక్క రౌండ్లోని రమేష్ బిధూరి అంతవరకు కూడా ఇటు ఆతిషిని డామినేట్ చేశారు. ఇక రమేష్ బిధూరియే విజయం సాధించవచ్చు అనుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఆతిషి మొదటి స్థానంలోకి వెళ్ళిపోయారు. రమేష్ బిధూరికి సంబంధించి ఆయన రెండో స్థానానికి పరిమితమయ్యారు. మనతో పాటు భారతీయ జనతా పార్టీ లీడర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ రైల్లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు, మీకు ఇది గట్టి షాక్ అనుకోవాలి. ఎందుకంటే రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలే అక్కడ మీకు బెడిసికొట్టాయా, లేకపోతే ఆ స్థానం కూడా దాదాపుగా మీ చేతిలోకి రావాల్సిందేగా? అంటే అట్లేం లేదండి, మేము ఇది ఓవరాల్ పోతున్నారా? అట్లేం లేదు, అస్సలు అలాంటివి ఏం లేవండి. ఎందుకంటే మీరు ఒకటి చూసుకుంటే ఇవాళ రోజు ఆఫ్టర్ 27 years బీజేపీ మళ్ళీ పవర్లోకి వచ్చింది ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్. రమేష్ బిధూరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రమేష్ బిధూరి 9వ రౌండ్ వరకు కూడా ఆయన లీడ్ కొనసాగించారు. కానీ 10, 11 ఇంకొక రౌండ్ మాత్రం మిగిలింది. సుమారు 7,000 ఓట్ల ఆధిక్యంలో ఆతిషి కొనసాగుతున్నారు. దట్ ఈస్ ఓకే అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ గివెన్ ఎ టఫ్ ఫైట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మేము భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తామంటే వేరే పార్టీస్కి మా పార్టీకి వ్యత్యాసం ఇక్కడే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్టా కాదా, వీ హ్యావ్ గివెన్ అ టఫ్ ఫైట్ ఆర్ నాట్ అది చూస్తాం. గెలుపోవటములు ఇవన్నీ అయితేనే ఉంటాయి. అలా అయితే ఇప్పుడు మనం గవర్నమెంట్ మనమే ఫామ్ చేస్తున్నాం. ఆ లెక్కను చూస్తే అందులో అంత మేము డిప్రెస్ అయిపోయి ఏం లేదు. ఒకటి ఏంటంటే మా బీజేపీ వెంటనే ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు మేము ఫైట్ చేసాం. ఇప్పుడు లాస్ట్లో ఒకవేళ ఓడిపోయాం అనుకోండి, మేము మళ్ళీ వెంటనే చూసుకుంటాం, ఎనలైజ్ చేసుకొని అసలు ఎక్కడ ఓడిపోయాం, దేనివల్ల ఓడిపోయాం చూసుకొని నెక్స్ట్ దాన్ని వెంటనే సరి చేసుకునే ఒక ప్రక్రియ ఏతుందో అది కేవలం బీజేపీలోనే మీకు కనబడుతుంది. సో ఇది మేమంతా సెట్ బ్యాక్ అయిపోయి ఇది మాకు పెద్ద సెట్ బ్యాక్ కాదు, ఇది పెద్ద ఆశ్చర్యము షాక్ అయ్యేంతది కూడా ఏం లేదు ఇక్కడ. ముఖ్యంగా అసలు మేము బీజేపీ ఢిల్లీలో విన్ అయిపోయాం, క్లీన్ స్వీప్ చేసామంటేనే మాకు పెద్ద ఆశ్చర్యం లేదు, టు బి ఫ్రాంక్. అంటే మా పార్టీ శ్రేణులు ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కార్యకర్తలందరూ కృషి, ఇదంతా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మేము ముఖ్యంగా ఏంటంటే మేము విన్ అయినా కూడా అంత పెద్ద షాక్ లాగా ఏమి వావ్ సర్ప్రైజ్ అన్నట్టు ఏం పెద్ద ఇది అవ్వట్లేదు. ఎందుకంటే ఇది అతిశయోక్తి కాదు. ఇది ఇవాళ రోజు ఆ పక్కన ఓడిపోతుందని క్లియర్ కట్ గా ముందే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఢిల్లీ
ముఖ్యమంత్రికి ఉన్న అభ్యర్థిని మీరు ఓడించలేకపోయారుగా. దట్ ఈజ్ ఓకే అండి. ఇప్పుడు అదేదో చెప్పినట్టు 100% మేము అన్ని కరెక్ట్ చేసి లాస్ట్కి ఏదో ఒక చిన్న తప్పు చేసి ఆ ఒక్క తప్పునే అందరు ప్రపంచానికి చూపించినట్టు మొత్తం అన్ని మేము ఇప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ చేసి ఆఫ్టర్ 27 years మేము బీజేపీ అక్కడ అధిష్టానం అధిరోహించబోతుంది అక్కడ. సో వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ దట్ ఇట్స్ క్లియర్ కట్. సో ఒక్క నిమిషం ఓన్లీ ఢిల్లీ సీఎం అతిషి గారిని ఓడించలేకపోయాం అది ఇది అంటే అక్కడ దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ప్లేడ్ ఇన్ హ్యాండ్. అక్కడ ఒకటి అతిషి గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆమెను అసలు సీఎం కింద పరిగణించాం. కేజ్రీవాల్ ఎవరైతే ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయారో ఆయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఆయనకి ఇంకా బెయిల్ మీద వచ్చిన తర్వాత కండిషనల్ బెయిల్ మీద వచ్చిన తర్వాత అతిషి గారిని ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆయన సీఎం చేశాడు. ఆయన షీఈస్ జస్ట్ ఎ పపెట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ కేజ్రీవాల్. ఆమెను అసలు మేము సీఎం కిందనే పరిగణించాం. సో ఆమె చేతిలో ఓడిపోయిందా గెలిచిందా అనేది అది పెద్ద ఇది కాదు. అక్కడ ఏం ఫ్యాక్టర్స్ వల్ల అక్కడ ఓడిపోయిందో ఏంటనేది తర్వాత మేము ఎట్లాగో మేము పార్టీ పరంగా కూర్చొని అనలైజ్ చేస్తాము. సో డెఫినెట్గా ఎందుకు ఓడిపోయారు ఏంటనేది చూస్తాం మేము. బట్ స్టిల్ ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి ఏంటంటే సచిన్ గారు వీ హ్యావ్ గివెన్ ఎ టఫ్ ఫైట్ దేర్. తో అతిషి గారు గెలిచారన్న దానికంటే వెరీ టఫ్ ఫైట్. అది కూడా చూడాలి కదా, నిజంగా టఫ్ ఫైట్ కింద చూడాలా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగా చూడాలా చంద్ర శ్రీనివాస్ గారు. ఎందుకంటే పొలిటికల్ అనలిస్ట్ గా చాలా ఎలక్షన్స్ చూసారు. కానీ ఇక్కడ మాట వినిపిస్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గొప్పతనం అంత కాకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాటజీ బెడిసి కొట్టడం వల్లే బీజేపీకి పెద్దగా అక్కడ వ్యూహాలు పన్నవలసిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా అది హెల్ప్ అయిందనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. విల్ యూ యాక్సెప్ట్ దిస్? అంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి వెళ్ళుంటే కనుక భారతీయ జనతా పార్టీకి ఇంకా కష్టం అయ్యేది గెలవడం అనేది. మీ ఒపీనియన్? అంటే దాన్ని నేను ఏకీమించట్లేదు కానండి. ఇది ఇంత దారుణంగా అంటే దాదాపు 2014, 19, 25 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాయి. అంటే మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి మోదీ గారి కోరిక నెరవేర్ట్ల. ఎట్లయినా ఢిల్లీ పీఠం ఎక్కాలనుకున్నారు, సక్సెస్ అయ్యారు, ఆ దిశగా వెళ్తున్నారు. మరి అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం కోసం పోరాడిన ఆ వ్యక్తి అవినీతి కేసులో లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవటం సిసోడియా గారు చూశారు, ఆల్రెడీ ఓడిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, ఎస్, ఆ పాయింట్కి వచ్చారు. ఒకసారి దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఆ బ్రేకింగ్ న్యూస్ తర్వాత మళ్ళీ అదే పాయింట్ మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి, అవును, లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లిన ఆప్ కీలక నేతలంతా ఓటమిని చవిచూశారు. న్యూఢిల్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అలాగే సత్యేంద్ర జైన్. జంగ్పురాలో మనీష్ సిసోడియా ఓటమిని చవిచూశారు. షాకూర్ బస్తీలో ఓడిపోయారు. సత్యేంద్ర జైన్ తుక్కుగా ఓడిపోయారు. ఆయన ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి, లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లిన ఆప్ నేతలంతా, ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఓడిపోయారు. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఓడిపోయారు. ఇక షాకూర్ బస్తీకి వస్తే కనుక సత్యేంద్ర జైన్ ఆయన తుక్కుగా ఓడిపోయారంటూ కూడా చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో నిజంగా లిక్కర్ స్కామ్ అంత ఇంపాక్ట్ చూపించింది 100% అండి. ఎందుకంటే 100% అది అందరూ ప్రపంచానికి తెలిసింది. అప్రూవల్గా మారిన వ్యక్తులు కూడా చెప్పారు, పారిశ్రామికవేత్తలు చెప్పారు. ఎక్కడో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎక్కడ హెట్రో, వీళ్ళందరూ కూడా దాంట్లో వెనక ఎవరైతే నిందితులు ఉన్నారో అందరూ కూడా తెలిసిన విషయం అది. మరి ఆ ఎలక్షన్స్ డబ్బులు అక్కడికి వచ్చిన ఆ యొక్క ఆయోచిత లబ్ధి పొందినట్టుగా నువ్వు వ్యతిరేకంగా పోరాడిన వారు నువ్వు లిక్కర్ స్కామ్లో ఎందుకు లబ్ధి పొందావు? ఆ పొందిన డబ్బుల్ని పంజాబ్ ఎలక్షన్లో కూడా గెలవడానికి ఉపకరించావు కదా. మరి అది నువ్వు ఎట్లా నువ్వు అవినీతి వ్యతిరేకంగా పోరాడే మీరు ఏ విధంగా ప్రజలకు తీర్పిస్తారు? అది కాదు కదా ప్రజలు కోరుకునేది.